సో మొక్క పెరుగుదలకి, వేర్ల అభివృద్ధికి మరియు పంట దిగుబడికి మెయిన్గా అవసరమయ్యే పోషకాలు నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం. దానినే మనం ఎన్పీకేగా పిలుస్తాం. సో ఈ ఎన్పీకేని కెమికల్గా కాకుండా న్యాచురల్గా మొక్కకు ఎలా ఇవ్వాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనం ముందుగా ఈ ఎన్పీకే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం మన మొక్కకి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. సో ముందుగా నైట్రోజన్ ఆకు పెరుగుదలకు మరియు మొక్క అభివృద్ధికి పనిచేస్తుంది. సో ఫాస్ఫరస్ వచ్చేసి వేర్ల పెరుగుదలకు, ఫ్లవరింగ్కి మరియు ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ అవుతుంది. సో పొటాషియం వచ్చేసి మొక్క బలంగా ఉండడానికి, నీటి సరఫరా చేయడానికి మరియు వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మనం ఈ 3 పోషకాలను మొక్కకి న్యాచురల్గా ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం. సో ముందుగా మనం నైట్రోజన్ని చూసుకున్నట్లయితే అందరూ రైతులు ఇప్పుడు మోనోక్రాపింగ్ అంటే ఏకదళ పంటలు వేస్తున్నారు. అలా కాకుండా మల్టీ క్రాపింగ్, ఏదైతే పలు పంటలు, మెయిన్గా ఈ పలు పంటల్లో కూడా మనము పెసర, మినుములు, అలసందలు ఇలా డైకాటిలిడన్ ఏదైతే పప్పు దినుసులు ఉంటాయో వాటిని మనం ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే అందులో ఉన్న వేరు వ్యవస్థ, ఆ వేరు వ్యవస్థలో లాభదాయక బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. ఈ లాభదాయక బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే నైట్రోజన్ అంటే గాలిలో ఉన్న నైట్రోజన్ని నేలలో ఉంచి నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తుంది. సో దాని వలన నైట్రోజన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మనం ప్రకృతి వ్యవసాయంలో వాడే జీవామృతం కావచ్చు మరియు ఘనజీవామృతం కావచ్చు, ఈ సూక్ష్మజీవుల క్రియలను పెంచి ఈ నైట్రోజన్ ఫిక్సేషన్లో కీలక పాత్రను పోషిస్తాయి. సో మనం ఫాస్ఫరస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మెయిన్గా మనకు బయట రాక్ ఫాస్ఫేట్ దొరుకుతుంది. సో ఈ రాక్ ఫాస్ఫేట్ స్లోగా ఫాస్ఫరస్ని భూమిలోకి రిలీజ్ చేస్తుంది అనమాట. సో అలాగే మైక్రోరైజా అయిన ఫంగస్ ఇది మొక్క వేర్లతోటి సహజీవన సంబంధం ఏర్పరచుకొని ఫాస్ఫరస్ని మొక్కకు అందజేస్తుంది. జంతువుల ఎముకలు మరియు చేప వ్యర్థాల కంపోస్ట్ కూడా ఈ నేలలో ఫాస్ఫరస్ని పెంచుతాయి. సో చివరిగా మనం పొటాషియం గురించి మాట్లాడుకున్నట్లయితే సో మెయిన్గా ఇది మనకు పంట అవశేషాల నుండి మరియు అరటి కాండం నుండి, అలాగే వ్యవసాయ వ్యర్థాలు ఏవైతే హ్యూజ్గా బయోమాస్ అంటాం మనం, ఇవి కాల్చినప్పుడు వచ్చే బూడిద నుండి ఈ పొటాషియం మనకు బాగా లభిస్తుంది. సో ఇలా కెమికల్స్ వాడకుండా న్యాచురల్గా ఈ పద్ధతుల ద్వారా ఎన్పీకేని మన భూమిలో పెంచుకోవచ్చు. సో అలాగే నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద చేయాలో మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.